హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలకి డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫండ్స్ ఎక్కడి నుండి వచ్చాయి అని చెప్పేసి సంచలన నిజాలు బయటపెట్టడం జరిగింది. దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫండ్స్ ఎక్కడి నుండి వచ్చాయి, ప్లస్ సంక్షేమ పథకాలకి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అని చెప్పేసి ఏపీ లిక్కర్ స్కామ్లో ఉన్న ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే నిజాలు బయటపెట్టడం జరిగింది. దీనిపైన మీ విశ్లేషణ అంటే ఏం చెప్తారు? రాజు కేసిరెడ్డిని హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర సినీ పక్కీలో అరెస్ట్ చేసిన తర్వాత, సినీ పక్కీ అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే, రాజు కేసిరెడ్డి పోలీసు విచారణకు వస్తానని పోలీసులకు ఆడియో మెసేజ్ పంపించాడు. వెంటనే అతను అనుకున్న ఆలోచన ఏంటంటే, తన కోసం వెతుకులాట ఆప్ చేస్తారు, విచారణకు వస్తానంటే అని అనుకున్నాడు. అతను విచారణకు హాజరు కాకుండా పోలీసులు కళ్ళు కప్పి గోవాలో ఉన్న అతను హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి చెన్నై పోయి, చెన్నై నుంచి విదేశాలకు పారిపోదాం అని అనుకున్నాడు. కానీ పోలీసులు అతను చెప్పినప్పటికీ అతని కోసం వెతుకులాట ఆపలేదు. అతని ప్రతి ఇంచను గమనిస్తూ ఉన్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి విచారించే క్రమంలో అతను ఒప్పుకున్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటుండే జగన్మోహన్ రెడ్డి గారే పార్టీకి ఫండ్ వచ్చేలా, ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వచ్చేలా, సంక్షేమ పథకాలకి అనేక హామీలు ఇస్తున్నాం కాబట్టి, అనేక పథకాలకి డబ్బులు కావాలి కాబట్టి ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చేలా, అలానే పార్టీకి ఫండ్ వచ్చేలా ఒక మద్యం పాలసీని తయారు చేయమని మాకు చెప్పారు. అందులో భాగంగానే ఈ కొత్త మద్యం పాలసీని తయారు చేశామని రాజు కేసిరెడ్డి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, రాజు కేసిరెడ్డి చెప్పారు కాబట్టి ఇది అఫీషియల్ స్టేట్మెంట్ అవుతుంది. కానీ జనరల్గా నువ్వే ఒక కామన్ మ్యాన్గా ఆలోచించు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది అని రాజు కేసిరెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగిన ప్రతి ఒక్కరికి కూడా తమ ఏ మద్యం తాగామో తెలుసు, ఎలా డబ్బులు పే చేసామో తెలుసు, ఎంత డబ్బులు పే చేసామో తెలుసు. ఆ డబ్బులు చేతులు మారే అవకాశం ఉంటుందన్న అనుమానం అందరిలో ఉంది. అయితే ఆ రోజు మాట్లాడే అవకాశం లేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం దాన్ని అఫీషియల్గా ఎంక్వైరీ, దీన్ని బట్టి చూసుకుంటే జనాల దగ్గర డబ్బులు తీసుకొని జనాలకే సంక్షేమ పథకాలు ఇచ్చారు. అంటే సంక్షేమ పథకాలకి వాళ్ళు ఎత్తుక్కున్న వేర్వేరు దారుల్లో ఇదొకటి. కానీ సంక్షేమ పథకాలకి ప్రభుత్వం డబ్బులు వసూలు చేయటం అది ఓకే, అది కొంత తప్ప, అదొక సపరేట్ చర్చ. కానీ పార్టీ ఫండింగ్ కోసం ప్రభుత్వ పాలసీని ఉపయోగించుకోవడం ఏంటి, ఇది మెయిన్ చర్చ. అంటే జగన్మోహన్ రెడ్డి ఆదాయం కోసం, వైసీపీ పార్టీ ఆదాయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉపయోగించుకోకూడదుగా. సరే పోనీ తప్పో ఒప్పో పాలసీ ద్వారా డబ్బులు ఎక్కువ వసూలు చేసి ప్రజలకి సంక్షేమ పథకాలు పంచిపెట్టారు అంటే అది అసలు అలా చేయొచ్చా అనేది ఒక చర్చ. కానీ పార్టీ కోసం, తన కోసం డబ్బులు వసూలు చేసుకోకూడదుగా, ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని, పాలసీని ఉపయోగించుకొని. ఇది మనం బహిరంగంగా పెట్టాల్సిన చర్చ. రెండోది, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి స్కామ్ ఏంటి అంటే, స్కామ్ మీద ఎంక్వైరీ ఏంటి, అఫీషియల్గా బెవరేజ్ కార్పొరేషన్ నుంచి మద్యం షాపులకి సప్లై అయిన మద్యం ద్వారా జరిగిన కుంభకోణం ఎంత అనేటువంటిది. కేవలం ఒక అంటే మొత్తం లిక్కర్ కుంభకోణంలో ఒక పార్టీ ఎంక్వైరీ జరుగుతుంది. మొత్తం లిక్కర్ కుంభకోణం ఎంక్వైరీ జరగట్లే. ఇప్పుడు నిన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పింది ఏంది, 3,200 కోట్ల రూపాయల కుంభకోణం, నెలకి 50-60 కోట్ల రూపాయలు వసూలు చేయటం. ఇదంతా ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నిర్వహించిన మద్యం షాపుల ద్వారా జరిగింది. నెల 50-60 కోట్ల రూపాయలు వసూలు చేసి, ఆ వసూలు చేసిన డబ్బుని ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి. ఇన్ఫ్రా కంపెనీలో కావచ్చు, రియల్ ఎస్టేట్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు. అంటే ఇదంతా బ్లాక్ మనీ కదా, అంత క్యాష్ రూపంలోనే మద్యాన్ని అమ్మారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత, గవర్నమెంట్ చేతుల్లోకి మద్యం దుకాణాలు వచ్చిన తర్వాత, వాళ్ళు అనుకున్న మద్యాన్ని ఆ మద్యం షాపుల్లో అమ్ముతున్నటువంటి క్రమంలో కేవలం క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో మాత్రమే మద్యాన్ని అమ్మారు. అంటే డబ్బు కొట్టు, మద్యం పట్టు. నా దగ్గర కార్డ్స్ ఉన్నాయండి, ఫోన్పే ఉందండి, గూగుల్ పే ఉందండి, కుదరదు. డబ్బు ఇవ్వాల్సిందే, మద్యం పట్టుకుపోవాల్సిందే. మద్యానికి బానిస అయిన వాడు ఏం చేస్తాడు? డబ్బులే డ్రా చేసి డబ్బులే ఇచ్చి మద్యాన్ని కొంటాడు. అందులోనూ ఎంఆర్పి ధర ఎలా ఉండేదంటే, నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కంటే కూడా ఎక్కువ ఉండేది. మరి నేషనల్ బ్రాండ్స్ ఇక్కడ దొరకవు. వాళ్ళు అమ్మే మద్యం మాత్రమే దొరికింది. ప్రభుత్వం చేతిలో ఉంది కదా షాప్ అనేది, వాళ్ళు అమ్మే మద్యం మాత్రమే అక్కడ దొరికింది. ఇప్పుడు ఆ అమ్మే మద్యాన్ని ఎవరు తయారు చేశారు? ఆ తయారు చేసిన కంపెనీలు ఏంటి? ఆ మద్యాన్ని ఎందుకు తయారు చేశారు? ఆ మద్యాన్ని మాత్రమే ఎందుకు అమ్మారు? ఇది ఇంకో కుంభకోణం. ఇప్పుడు ఈ కుంభకోణం మీద ఎంక్వైరీ నడవట్లే. ఇది నడిచి ఇది తేలితే ఇది ఒక పెద్ద కుంభకోణం. ఇప్పుడు మనం ఇంటర్నెట్ కుంభకోణం కంటే కూడా ఒక 100 రెట్లు పెద్ద కుంభకోణం. అది లిక్కర్
తయారీ సంస్థలు ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి, ఏ మద్యాన్ని తయారు చేశాయి, దాంట్లో ఏ ఏ పదార్థాలు కలిపాయి, ఆ పదార్థాలు కలిపిన మద్యాన్ని మామూలుగా జనరల్గా ఏంటంటే రమ్య ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మద్యం తయారీ కంపెనీ నుంచి బివరేషన్ కార్పొరేషన్ కొనుగోలు చేస్తుంది మద్యాన్ని. ఎంత కొనుగోలు చేస్తుందో తెలుసా? మనకి 100 రూపాయలు దొరికే మద్యం బాటిల్ని కేవలం 16 రూపాయలకి కొంటుంది. మిగతా 84 రూపాయల ట్యాక్సులు కలిపి ఈ మద్యం షాపులకు సప్లై చేస్తుంది. అది ప్రైవేట్ చేతుల్లోని, ప్రభుత్వం చేతుల్లోని. ఈ 100 రూపాయల మద్యాన్ని ఈ మద్యం షాపులు మనకు అమ్ముతాయి. రూపాయి 2 రూపాయల లాభం చూసుకొని మనకు అమ్మేస్తాయి. ఇప్పుడు ప్రభుత్వానికి ఇక్కడ అంటే మధ్యలో కార్పొరేషన్ అన్నా కదా, బివరేషన్ కార్పొరేషన్, ఇది ప్రభుత్వాన్ని అంటే 84 రూపాయలు మిగులుతాయి. ప్రతి 100 రూపాయల మీద 84 రూపాయలు మిగులుతాయి. కానీ వైసీపీ అయినా జరిగింది ఏందో తెలుసా? ఈ డైరెక్ట్ మద్యం షాపులు ఉన్నాయి కదా, ఈ బివరేషన్ కార్పొరేషన్ స్కిప్ చేసేసి డైరెక్ట్గా లిక్కర్ తయారు సంస్థ నుంచి మద్యాన్ని కొన్నాయి. చాలా విషయాలు చాలా ఆర్డర్ పెట్టేసాయి. అదే ఈ డైరెక్ట్గా లిక్కర్ తయారు సంస్థ నుంచి కొనటం ఫలితంగా ఈ లిక్కర్ తయారు సంస్థకి ఎంత పే చేయాలి? నిజానికి 16 రూపాయలు మాత్రమే పే చేయాలి. ప్రతి 100 రూపాయల మీద 16 రూపాయలు మాత్రమే పే చేయాలి. కానీ వీళ్ళు ఎంత కొంటారు? సహజంగా బివరేజ్ కార్పొరేట్ నుంచి 100 రూపాయలు కొంటారు కదా, అదే 100 రూపాయలు డైరెక్ట్ లిక్కర్ తయారు సంస్థ నుంచి కొనుగోలు చేశారు. అంటే 84 రూపాయలు ఎవరికి పోవాల్సిన ఎవరికి పోయినాయి? బివరేషన్ కార్పొరేషన్ పోవాల్సిన 84 రూపాయలు లిక్కర్ తయారు సంస్థలకు పోయినాయి. అంటే ప్రతి 100 రూపాయల మీద 84 రూపాయలు పోయాయి అంటే 10,000 మీద ఎంత పోయి ఉంటాయి, 1,00,000 మీద ఎంత పోయి ఉంటాయి, కోటి మీద ఎంత పోయి ఉంటాయి, 1,00,000 కోట్ల మీద ఎంత పోయి ఉంటాయి నువ్వు ఆలోచించు. అంటే 84,000 కోట్ల రూపాయల కుంభకోణం ఇక్కడ మీకు కనపడుతుంది 1,00,000 కోట్ల మీద. అంటే ఇంత పెద్ద కుంభకోణం నీకు ఇక్కడ కనపడుతూ ఉంది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రిమైండ్ రిపోర్ట్లో అయితే చెప్పడం జరిగింది. మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్పందించలేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినా స్పందించకపోయినా ఆయన గగ్గోలు పెట్టిన వైసీపీ ఇప్పుడు చేసుకున్న ప్రచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు, మద్యం స్కామ్ జరిగి ఉండొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, తర్వాత కాకినాడ పోర్టు ఆక్రమించుకుని ఉండొచ్చేమో అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, మట్టిలో ఇసుక కంకల్లో కుంభకోణాలు జరిగి ఉండొచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, ఈ కుంభకోణాలన్నీ చేసింది పలానా వ్యక్తులు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు అనేది వైసీపీ ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి విషయం. కానీ నేను అడగదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ పార్టీని కానీ, అసలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రా లేకపోతే వీళ్ళు మంత్రులా? అసలు రాజీవ్ కసిరెడ్డి ఎవడండి? ఒక ఐటీ సలహాదారు మద్యం పాలసీని ఎలా డిసైడ్ చేయగలిగాడు? ఇంకా చాలా క్లియర్గా విజయసాయి రెడ్డి చెప్తాడు, మా ఇంట్లోనే మీటింగ్ జరిగాయి, హైదరాబాద్ జర్నలిస్టు కాలనీ మా ఇంట్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి ఎవరెవరు హాజరయ్యారు? విజయసాయి రెడ్డి గారు అంటే నేను హాజరయ్యాను, విదుర్ రెడ్డి హాజరయ్యాడు, ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి హాజరయ్యాడు, ఇంకొక లిక్కర్ తయారీ సంస్థ అమ్మించినటువంటి సీతారెడ్డి హాజరయ్యాడు. అసలు వీళ్ళు ఎవరు మద్యం పాలసీని డిసైడ్ చేయడానికి? మద్యం పాలసీ ఎక్కడ డిసైడ్ కావాలి? ఎక్సైజ్ శాఖ మంత్రి, ఎక్సైజ్ శాఖ కమిషనరు, వాళ్ళ ఛాంబర్లు, లేదా క్యాబినెట్, లేదా ముఖ్యమంత్రి అధికారులు వీళ్ళు డిసైడ్ చేయాలి. వీళ్ళు డిసైడ్ చేయాల్సినటువంటి పాలసీని వాళ్ళని స్కిప్ చేసి వీళ్ళు డిసైడ్ చేసి ముఖ్యమంత్రి దగ్గర పెట్టారు. ఇప్పుడు మద్యం శాఖ మంత్రి అతను ఏమనాలి? అతను ఎందుకు స్కిప్ చేశారు అసలు? అంటే అతను చేయాల్సిన పని వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు చేశారు. ప్రైవేట్ వ్యక్తులు చేసి ప్రభుత్వం దగ్గర నుంచి పాలసీని తీసుకొచ్చి లబ్ధి పొందారు. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే ప్రభుత్వాన్ని స్కిప్ చేసి పడేశారు. మరి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా జరిగిందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా అంటే పరిపాలన మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అసలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అలా కాదనుకున్నప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి కాదు, ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి వాళ్ళే ఇచ్చినట్టు లెక్కేసుకో, వాళ్ళే ముఖ్యమంత్రులు కదా, వాళ్ళే పరిపాలన చేసినట్టు కదా. ఇప్పుడు మీరు అన్నదాన్ని చూస్తుంటే డమ్మీ సీఎం అంటున్నారు. డమ్మీ సీఎం అతనికి ఏం తెలియదు, తాడేపల్లి ప్యాలెస్ డోర్లు మూసుకుని కూర్చున్నారు, వీళ్ళు పరిపాలన మొత్తం నడిపించేశారు, వీళ్ళే అన్ని పాలసీలు డిసైడ్ చేశారు, వీళ్ళే అన్ని స్కామ్లు చేశారు, స్కీములు ఇచ్చారు. స్కాములేమో వీళ్ళయా, స్కీములేమో ఆయనయ్యా. ఏమన్నా పొంతను కుదిరిద్దా? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఆ పార్టీకి అధినాయకుడిగా, ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా అంటే ప్రభుత్వానికి కూడా అధినాయకుడిగా ఆయన ఉన్నప్పుడు స్కామ్కి ఆయన బాధ్యత వహించాలి, స్కీమ్కి ఆయన బాధ్యత తీసుకోవాలి. స్కీముకి ఎలా నా క్రెడిట్లో వేయండి అంటున్నాడు, స్కామ్కి కూడా అలానే వేయాలి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాజు కసిరెడ్డి చెప్పాడని ఇవాళ అఫీషియల్ అయిందేమో కానీ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది, పోలీస్ అధికారులకు కూడా తెలుసు. కతే వాళ్ళు ప్రూఫ్ చూపించారు కాబట్టి రాజు కసిరెడ్డి స్టేట్మెంట్ ఉపయోగపడింది. చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సిందే, జైలుకు పోవాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. చూడాలి ఏం జరగబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఎంక్వైరీ ఎప్పుడు పోబోతుంది చూడాలి. రైట్, థ్యాంక్ యూ.